హిమాలయ పర్వత సానువుల్లో ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీగా హిమపాతం కురుస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో మంచు చర్యలు విరిగిపడ్డ ఘటనలో 8 మంది చనిపోయారు. భారీగా మంచు కురుస్తుండటంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. మన గ్రామం శీతాకాలంలో పాటిస్తున్న వలస ఆచారం కారణంగా ఇక్కడి ప్రజల ప్రాణాలు నిలవడం విశేషం. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు మంచు దుప్పటిలో కూరుకున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు ముగిశాయి. హిమపాతం తర్వాత చిక్కుకున్న 54 మంది కార్మికుల్లో 46 మందిని సజీవంగా రక్షించారు. 8 మంది విషాదకరంగా ప్రాణాలు కోల్పోయారు. మొదట 4 మృతదేహాలు లభించగా తాజాగా మరో 4 మృతదేహాలను వెలికితీశారు. దీంతో 60 గంటల పాటు సాగిన కఠినమైన సహాయక చర్యను ముగించినట్లు ప్రకటించారు ఆర్మీ అధికారులు. ప్రాణాలతో బయటపడిన 46 మంది కార్మికులను జ్యోతిర్మఠ్లోని సైనిక హాస్పిటల్లో చేర్పించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. ఉత్తరాఖండ్లో మంచు చర్యలు విరిగిపడ్డం సాధారణమే. అయితే తాజా హిమపాతం అత్యంత విషాదాన్ని మిగిల్చింది. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో భారీ మంచు కురుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రదేశం సముద్ర మట్టానికి 3200 మీటర్ల ఎత్తులోని మనా గ్రామంలో ఉంది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ సిబ్బంది జాతీయ రహదారిపై భారీగా పేరుకుపోయిన మంచు మేటలను తొలగిస్తూ ఉండగా ఒక్కసారిగా పైనుంచి మంచు పెళ్లలు వారిపై పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ పనిచేస్తున్న 54 మంది కార్మికులు మంచు పెళ్లల కింద కూరుకుపోయారు. ఘటనాస్థలికి వెంటనే చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. భారీ హిమపాతం కారణంగా సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగింది. పరిస్థితులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షించారు. ప్రశాంతంగా కనిపించిన మంచు ఉన్నట్టుండి ఉగ్రరూపం దాల్చిందని ప్రమాదం నుంచి బయటపడ్డ ఒక కార్మికులు తెలిపారు. విపరీతమైన ఉరుముల శబ్దం రాగా పైకి చూస్తే మంచు మా వైపు వేగంగా దూసుకొస్తుందని తెలిపారు. అప్రమత్తమై వేగంగా అక్కడి నుంచి పరిగెత్తినా ఫలితం లేకపోయింది అన్నారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఏటా శీతాకాలంలో మంచు చర్యలు విరిగిపడ్డం సాధారణంగా మారింది. ఈ చర్యలు 5 సెకన్ల కాలంలోనే గంటకు 80 మైళ్ల వేగాన్ని పుంజుకుంటున్నాయి. మరోవైపు పూర్వీకుల కాలం నుంచి కొనసాగుతున్న ఆచారం మన గ్రామాన్ని కాపాడింది. గ్రామంలోని 400 కుటుంబాలకు చెందిన 2000 మంది సురక్షితంగా ఉన్నారు. ఉత్తరాఖండ్లో భారత్ టిబెట్ సరిహద్దులో ఉన్న ఈ గ్రామం పేరు మన దేశానికి చెందిన మొదటి గ్రామంగా దీనికి పేరుంది. ప్రతి ఏటా శీతాకాలంలో ఇక్కడ భారీ హిమపాతం పడుతూ ఉంటుంది. హిమాలయ పర్వత ప్రాంతాల్లో మంచు చర్యలు విరిగిపడ్డం సాధారణం. ప్రతి నవంబర్లో బద్రీనాథ్ ఆలయం తలుపులు మూసిన తర్వాత మనా గ్రామ ప్రజలంతా వలస వెళ్తారు. తమ ఇళ్లు, జీవనోపాధిని వదిలేసి చమోలి జిల్లాలోని కోపేశ్వర్, జ్యోతిర్మఠ్, జింక్వాన్ లాంటి దిగువ ప్రాంతాలకు తరలి వెళ్తారు. మళ్లీ బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరిచినప్పుడు మాత్రమే వారంతా తిరిగి మనా గ్రామానికి చేరుకుంటారు. తాజాగా మంచు చర్యలు విరిగిపడి ఆ గ్రామంలో ఉన్న ప్రతి దానిని తుడిచిపెట్టే సమయానికి ఊర్లో ఎవరూ లేరు. ఇలా గ్రామస్తులందరి ప్రాణాలు దక్కాయి. శతాబ్దాలుగా ఆచరిస్తున్న వలస సంప్రదాయమే తమని కాపాడిందని మనా గ్రామస్తులు చెబుతున్నారు. తమ ఆచార సంప్రదాయాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేదని అంటున్నారు. మనా గ్రామానికి 500 మీటర్ల దూరంలోనే భారీ హిమపాతం కురిసింది. గతంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే ఇక్కడ హిమపాతాలు సంభవించాయి. హిమాలయ పర్వత శ్రేణుల్లో మనా గ్రామానికి పురాణాలతో ముడిపడిన ఘనచరిత్రే ఉంది. మహాభారతంలో ద్రౌపది సరస్వతి నదిని దాటేందుకు భీముడు పడగొట్టిన భీమశిల ఇక్కడే ఉంది. ఈ మనా గ్రామంలోనే వేదవ్యాసుడు మహాభారతాన్ని పఠించాడని, దానిని గణపతి లిఖించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడే వ్యాస గుహ కూడా ఉంది. ఇక్కడి నుంచే పాండవులు స్వర్గరోహిణి అనే మార్గం ద్వారా స్వర్గానికి చేరుకున్నారని చెప్తారు. 1962 వరకు ఇండో టిబెటన్ మధ్య మనా గ్రామం వాణిజ్య మార్గంగా ఉండేది. భారత్ నుంచి ధాన్యాలు, చక్కెర, వస్త్రాలు సప్లై చేసేవారు. టిబెట్ నుంచి రాక్ సాల్ట్, బోరాక్స్, ఉన్ని వచ్చేది. అయితే చైనాతో యుద్ధం తర్వాత ఈ సరిహద్దుని మూసేశారు. ఈ గ్రామానికి సమీపంలోనే ఒక ఆర్మీ క్యాంప్ కూడా ఉంది. ఇక హిమాలయ పర్వతాలు ఉన్న ఉత్తరాఖండ్తో పాటు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీగా హిమపాతం కురుస్తోంది. భారత వాతావరణ శాఖ అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది లా నీనా ప్రభావంతో హిమాలయాల్లో సాధారణం కంటే ఎక్కువ మంచు కురుస్తుందని అంచనా. మార్చి చివరి వరకు తేలికపాటి మంచు కురుస్తూనే ఉంటుందని చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో కొద్ది రోజులుగా కురుస్తున్న హిమపాతంతో అనేక ప్రాంతాలు గడ్డకట్టుకుపోయాయి. గుల్మార్గ్, సోన్మార్గ్లలో రహదారులు మూసివేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని అడుగుల ఎత్తుల్లో మంచు కుప్పలు పేరుకుపోవడంతో ప్రజలు బయట అడుగుపెట్టాలంటేనే హడలిపోతున్నారు. బందిపోరా జిల్లాలోని రాజ్దాన్ పాస్, గురెజ్ లోయ, తులైల్ లోయ, బక్తూర్,
కంజలావన్ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ముఖ్యంగా పిర్పంజాల్ కొండలపై కూడా భారీ హిమపాతం నమోదైంది. ఇది ప్రయాణికులు, స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించే స్థితికి దారితీసింది. గుల్మార్గ్, దూద్పత్రి, సోనామార్గ్, పహల్గామ్ వంటి ప్రదేశాలు పూర్తిగా మంచుతో కప్పబడి పర్యాటకులతో కలకల్లాడుతున్నాయి. హిమపాత ప్రమాదాలు పొంచి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. హిమాచల్ ప్రదేశ్లో కొద్ది రోజులుగా కురుస్తున్న హిమపాతం కారణంగా జనజీవనం అతలాకుతలమైపోతోంది. భారీ హిమపాతం కారణంగా లాహుల్ స్పిటి, చంబా పంగి, కిన్నౌర్ జిల్లాలకు మార్గాలు మూసుకుపోయాయి. ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కులు, కంగ్రా ప్రాంతంలో క్లౌడ్ బర్స్ట్కు అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. లాహోల్ స్పితి జిల్లాలో ఎడతెగని రీతిలో భారీగా మంచు కురుస్తోంది. దీంతో జిల్లాలోని పాఠశాలలు, విద్యాసంస్థలను మూసివేయాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మనాలి సమీపంలోని దుండిలో కొండచర్యలు విరిగిపడగా లేహ్ మనాలి హైవేను మూసివేశారు. అటల్ టన్నెల్ దక్షిణ, ఉత్తర పోర్టళ్లలో 2 అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది. హిమపాతాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానికులు తమ ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని అధికారులు సూచించారు. భారీ వర్షాలు, హిమపాతం సంభవించే అవకాశం ఉన్నందున హిమాచల్ ప్రదేశ్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.